హాయ్ మా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అలా ఆస్ట్రేలియాలో. సో తమిళ చూశారు కదా, ఇవాళైతే మనం ఫిలిప్ ఐలాండ్కి వచ్చామన్నమాట. ఏం లేదు, ఇప్పుడు ఈస్టర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సరదాగా అలాగా ఒకరోజు బయటికి వెళ్దామని వచ్చామన్నమాట. సో ఈ వీడియోలో అయితే మీకు నేను చూసిన విజువల్స్ అన్ని చూపిస్తాను అనమాట. అండ్ మీరు కనుక ప్లాన్ వేయాలని ఉంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్తాను లాస్ట్లో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో బేసికల్లీ ఎర్లీ మార్నింగ్ 9కే స్టార్ట్ అవ్వాలి, కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల 12 అయింది స్టార్ట్ అయ్యేలోపు. సో మేమైతే ఇవాళ కోలా కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ నూబీస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. సో ఫిలిప్ ఐలాండ్లో అయితే మీకు చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి, కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. మాకు టైం లేక సరిగ్గా ప్లాన్ చేయలేదు. సో 2 ప్లేసెస్ అయితే ఇవాళ వెళ్తున్నాం. సో మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు సిబిడి నుంచి ఒక 2 hours డ్రైవ్ అనమాట. ఇది టోల్ కూడా మీకు జస్ట్ $11 అలా పడుతుంది అంతే. సో రోడ్ ట్రిప్ లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా. సో ఇది ఆస్ట్రేలియా ఫుల్ కంట్రీ సైడ్ మీకు కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, అవన్నీ మట్టి కొండలు ఏంటో కూడా అర్థం కావట్లేదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇక్కడ యానిమల్స్ వస్తూ ఉంటాయి. మనం వాటిని అసలు కదిలించకూడదు, సైలెంట్గా వెళ్ళిపోవాలి. హార్న్ లాంటివి కూడా ఏం కొట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు అనమాట, అది క్రైమ్ ఇక్కడ. సో ముందు మనమైతే కోలా కన్జర్వేషన్ రిజర్వ్కి వచ్చాము. ఇక్కడ మీకు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో పార్కింగ్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్గా మెల్బోర్న్లో ఎప్పుడు చూసినా మనం పార్కింగ్ గురించి ఆలోచించాల్సి వస్తుంది, ఎక్కడ ఎవడు పెడితే ఏం ఫైన్ వేస్తారని. అలాంటివి అయితే ఇక్కడ ఉండవు. సో కోలా కన్జర్వేషన్ రిజర్వ్. సో ఫస్ట్ ఇంకా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడైతే షాపింగ్ ఉంది. సో ఈ మధ్య ఎటు వెళ్ళినా ఇటువైపు సింగపూర్ కానీ ఇటు కానీ ఏ జూకి వెళ్ళినా ఫస్ట్ ఆ జూలో ఉన్న యానిమల్స్ వాటి ప్రింట్స్తో కీ చైన్స్ అండ్ టీషర్ట్స్ అనేది షాపింగ్ సెంటర్లో పెడుతున్నారు. అండ్ టికెట్స్ వచ్చేసి మనకి అడల్ట్కి $18, చైల్డ్కి $9 అలా ఉందన్నమాట. సో ఎంటర్ అవ్వగానే డిస్క్లైమర్ ఇచ్చారు ఆల్రెడీ మనకి, ఇక్కడ షై స్నేక్ అనేది ఉంటుందంట. సో అలాంటిది ఆ స్నేక్ ఏమైనా మనకు కనిపిస్తే సైలెంట్గా దాన్ని ఏం కదిలీకుండా వెళ్ళిపోమని చెప్తున్నారు. సో ఇంకా స్టార్ట్ అయ్యే ముందే మనకి ఇలా ఇన్స్ట్రక్టర్ వచ్చి చెప్తారనమాట, ఈ రిజర్వ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కోలాస్ ఉన్నాయి, వాటి బర్త్, వాటి స్టేటస్ ఇవన్నీ క్లియర్గా చెప్తారనమాట. సో మనకి ఎంటర్ అవ్వగానే ఇంక ఇలా ఇదంతా నార్మల్ ర్యాండమ్ వాక్ వేలా ఉంటుంది. సో వాక్ చేస్తూ చుట్టూ ఉన్న యానిమల్స్ని చూస్తూ ఉండొచ్చు. ఇవేవి కొంచెం ఏదో బంధించినట్టు ఉండవు అనమాట, మనమే వాటి ప్లేస్కి వెళ్ళి వాటిని చూస్తున్నట్టు ఉంటుంది అనమాట అంతే. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో క్యాంగరూస్ అయితే కామన్, అది తెలిసిందే అందరికీ. ఇవి కొంచెం బుడ్డి క్యాంగరూస్ అనమాట. సో ఇంకా అలా వాక్వేలో ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకెటు చూసినా స్టార్టింగ్లో మనకి క్యాంగరూసే కనబడుతున్నాయి. చూశారు కదా, అక్కడ ఒక క్యాంగరూ ఉందన్నమాట. అది ఏదో అటువైపు తిరిగి ఏదో తింటున్నట్టుంది. ఇటువైపు కూడా మనకి ఇంకో క్యాంగరూ ఉంది. సో ఇవన్నీ చిన్న చిన్న క్యాంగరూస్. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కోలా కనపడింది. అది చూసారు ఎంత సైలెంట్గా ఉందో. ఇవి మోస్ట్ లేజియెస్ట్ అనమాట, అసలు సైలెంట్గా ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అనమాట. అలా అని చెప్పి అవి ఏం చేయవనుకోద్దు, వైల్డ్ యానిమల్స్ మిమ్మల్ని ఈరేస్తాయి, అవి కొంచెం వాటితో జాగ్రత్తగానే ఉండాలి. సో చాలా బాగుంది వీటి రిజర్వ్ అనేది. కొంచెం చెట్లలో కూడా ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళి చూస్తున్నట్టు ఉంటుంది అనమాట మొత్తం. సో వాక్వేలో అలా వెళ్తూ మనం కనిపిస్తే చూడడమే. సో ఇది చూసారా, ఇది కొంచెం బయటకు వచ్చేసింది. సో కోలా సేఫ్ కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ వదులుతారా అనుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి కిందికే వదిలేరనమాట, దాని ప్లేస్కి వదిలేశారు. సో ఇదంతా అది క్లైమ్ చేసుకుంటూ ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కింది బేసికలీ. సో ఇంకా వాటిని వదిలేశారు. ఇది చెప్పాం కదా, ఇక్కడ యానిమల్స్ని పెద్దగా ఏం హామ్ చేయరు, జస్ట్ వాటికి ఫ్రీడమ్ ఇస్తారు ఇక్కడ. ఈ కోలాస్ అనేది డేకి 20 నుంచి 22 hours పడుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, అవి ఎంత క్యూట్గా పడుకున్నాయో. జస్ట్ ఒక కొమ్మ పైన ముడుచుకొని పడుకున్నాయి అంతే. మనకేమో శుభ్రంగా బెడ్ ఉన్న నిద్ర రాదు. సో ఇదంతా రిజర్వ్ కాదు, రిజర్వ్ బయట. ఇది ఎందుకు చూపిస్తుందంటే అక్కడ మీకు క్యాంగరూస్ కనిపిస్తున్నాయా అక్కడ. సో ఆస్ట్రేలియాలో క్యాంగరూస్ అనేది ఎంత కామన్ అనేది చూపిస్తున్నాను మీకు. ఓపెన్గా చూస్తే ఎక్కడైనా కనిపిస్తాయి. మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి అనేది వచ్చేసాం. సో నూబీస్ అనమాట ఈ ప్లేస్ పేరు. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఫుడ్ ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు.
సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చాలామంది టూరిస్ట్ వస్తారు ఇక్కడికి, చైనా నుంచి, జపాన్ నుంచి, ఆసీస్ అందరూ. సో ఇది ఏంటంటే బేసికలీ ఒక బ్రిడ్జ్ అనమాట. ఒక ఎండ్ ఆఫ్ ది ఓషన్ దగ్గర ఒక సర్క్యులర్ బ్రిడ్జ్. సో మీరు స్టార్ట్ చేస్తారనమాట ఆ బ్రిడ్జ్తో వాక్. సో మీకు వేరియస్ యాంగిల్స్ నుంచి మీకు ఓషన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ చాలా బాగుంటుంది. మంచి కూల్ ఎయిర్ వస్తూ ఉంటుంది అనమాట. మీరు మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఆ బ్రిడ్జ్ పైన అలా వాక్ చేస్తూ వాటి విజువల్స్ చూడండి మేము ఇక్కడ. సో చూస్తున్నారు కదా వ్యూ, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. లైవ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఇక్కడ సన్సెట్ కూడా చూడొచ్చు. సో మీరైతే డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనకి షాపింగ్ సెంటర్ ఉంది, ఇందాక చూపించాం కదా అలాంటిదే. ఆ బిల్డింగే షాపింగ్ సెంటర్ అనమాట. అందులో హోటల్ కూడా ఉంది. ఇవాళ యాక్చువల్లీ ఒక ప్రైవేట్ ఫంక్షన్ వల్ల అది బుక్ అయిపోయింది, లేదంటే చూపించేవాడిని. ఆ హోటల్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి, డైరెక్ట్ వ్యూ అనమాట. సో అది మా సంగతి. నేనైతే ఇవాళ ఈ 2 ప్లేసెస్ కవర్ చేశాను, అవి మీకు చూపించాను. సో వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు డెఫినెట్లీ నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.